ప్రకాశవంతమైన పచ్చిక మైదానంలో జంతువులంతా సరదాగా ఆడుకుంటున్నాయి. రాయిపై కూర్చుని పెద్ద కన్నులతో చూస్తున్నాడు టిమ్మీ తాబేలు. అన్ని మనసులు ఏదో దిక్కులు. నిశ్శబ్దంగా ఊపిరి తీసుకుని అనుకున్నాడు. నేను వేగంగా ఉంటే బాగుండు. ఒక పక్షి అరవేసింది. ఎవరు వేగవంతం, రేస్ మొదలు! అందరూ కేకలు వేస్తూ పరిగెత్తారు. టిమ్మీ చెయ్యి ఎత్తి, నేను రేస్లో అన్నాడు. జంతువులు నవ్వారు. జంతువులు లైన్లో, రూబీ దూకుతోంది, శామీ సడలున్నాడు. టిమ్మీ మాత్రం శాంతంగా నిలబడ్డాడు. రెడీ, సెట్, గో! రూబీ స్క్విరల్స్ పొగలేసుకుంటూ పరిగెత్తారు. రూబీ స్క్విరల్స్ ముందే పోయారు. టిమ్మీ మెల్లగా నడుస్తోంది. నెమ్మదిగా, నిశ్చలంగా టిమ్మీ ముందుకే. అతడి కళ్ళలో దృఢ నిశ్చయం మెరిసింది. చాలా దూరం ముందుకు వెళ్లిన రూబీ సామిలా ఆగి పూల మధ్య ఆడుకుంటున్నారు. రూబీ సామి వెంట నవ్వుతూ వెళ్తుంది. సామి చెట్టెక్కి దూకుతూ ఆడుతోంది. కానీ టిమ్మీ ఒక్క అరుగు కూడా ఆగలేదు. మెల్లగా ముందుకే వెళ్తున్నాడు. మిగతా వారి చప్పుళ్ళు మాయమయ్యాయి. గాలిలో గడ్డి, టిమ్మీ అడుగుల మృదువైన ధ్వని మాత్రమే. అరుగు, అడుగు. అతని కళ్ళలో కాంతి మెరిసింది. రూబీ ఒక్కసారిగా షాక్ అయింది. అరే, రేస్! రూబీ, శామీ ఇద్దరూ తిరిగి పరిగెత్తారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. టిమ్మీ చివరి అడుగు వేసి గమ్యానికి చేరాడు. చిరునవ్వుతో నిలిచాడు. మైదానం జంతువుల కేకలతో మోగింది. టిమ్మీ గెలిచాడు, టిమ్మీ గెలిచాడు! పువ్వులు జల్లుతూ ఆనందించారు. రూబీ శ్వాస ఆడుతూ, కానీ ఎలా? టిమ్మీ చిరునవ్వు. అపగాకుండా ముందుకే నడిచాను. అప్పట్నుండి జంతువులందరికీ పాఠం తెలిసింది. వేగం కాదు, ఆగకుండా ముందుకు వెళ్లడమే ముఖ్యం.